ఏంట్రా అంటే ఈరోజు పొద్దున ఎందుకు లేచానురా అంటే నేను ఈరోజు అయితే మనకు చుట్టి ఆ చుట్టి రోజు వెళ్ళాలి, బాగా ఎంజాయ్ చేయాలని ఈరోజు పొద్దున లేచేసాను. ఈరోజు ఏం తీసుకుంటాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో మొత్తము చూడండి. రోజు పొద్దున లేచినా కూడా చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ ఆనందం ఉంటుంది ఆ రోజు అయితే. అందుకోసమని పొద్దున లేచేస్తాము. చుట్టి రోజు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలా ఏం వేసుకోవాలని కూడా కొంతసేపు అయితే దిమాగ్ పని చేయదు. అందుకోసం అన్ని తలతిక్కలు అయిపోతాము. ఏది వేసుకోవాలా, ఏది వేసుకుంటే మంచిగా ఉంటుంది ఏంటి అని చాలా సార్లు ఆలోచిస్తాము ఉంటాము. నేను కూడా అంతనే చుట్టి రోజు ఏది వేసుకోవాలి నాకు కూడా దిమాగ్ తిరగదు. విన్నా అంటే మంచిగా వేసుకుంటేనే కదా జనాలు బట్టలు అన్ని చూసే కదా జనాలు అట్రాక్ట్ అవుతారు, లేకపోతే అసలు చూడరు. ఇంకా తీసుకున్న ఫైనల్ అయితే ఉడి అయితే తీసుకున్నాను, వైట్ ఉడి, ఇంకా బ్లాక్ జీన్స్, ఇంకా తర్వాత అయితే బూట్లు. ప్రత్యేకంగా బూట్లు అయితే ముఖ్యంగా ఇంక చలి అయితే చంపేస్తుంది బయట, బివచ్చంగా లేదు. ఇంక ఏదైనా ఎక్విప్మెంట్ వేసుకున్నది ఇంకా వేసుకొని ఇంకా చుట్టికి అయితే బయలుదేరడమే. సో రెడీ అయితే అయిపోయాను. ఏదైనా బట్టలు అయితే వేసేసుకున్నాను. ఎలా ఉందో చెప్పేసేయండి. ఇంకా బూట్లు అయితే వేసేసుకుందాము. బూట్లు వేసేసి ఇంకా బయలుదేరడమే. ఇంకా ఏం మామూలుగా అయితే ఉండదు మనకు. చుట్టి రోజు దిమ్మ తిరగాల్సిందే. ఇంకా కాళ్ళంతా నొప్పులు వచ్చేయాలా అలా తిరగాలి. ఇంకా చుట్టి రోజు అంటే మనకు కాళ్ళు అయితే బివచంగా తెస్తాయి. ఎందుకురా అంటే ఒక చోట ఉన్నాము, అక్కడ ఇక్కడ తిరుగుతాము. మనకి ఇచ్చేది 12 అవర్స్. ఆ 12 అవర్స్ లో మనకు 100 పనులు చెప్తా ఉంటారు వీళ్ళు. అందుకోసం మనకు జరిగేది ఆ ఒక్క రోజు మాత్రమే. అందుకోసమని ఆ ఎంజాయ్ మాత్రం చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తుంటా ఉంటాము. ఇంకా ఫైనల్ అయితే బస్ స్టాప్కి అయితే వచ్చేసాను. ఇంకా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తా కూర్చున్నాను బయట. ఇదే నా వేసుకున్న చుట్టి రోజు డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. ఇదే బస్ స్టాప్. ఇది బస్ స్టాప్. ఇక్కడ వచ్చి బస్సులు అయితే చాలా వస్తుంటాయి. ఎర్ర బస్సులు వస్తాయి, ఇంకా తర్వాత బ్లూ బస్సులు వస్తాయి, కొత్తగా వచ్చినాయి బ్లూ బస్సులు. ఇంకా ఎర్ర బస్సులు ఎక్కి ఇంకా వెళ్ళిపోవడమే. నా బస్సు అయితే ఫైనల్ అయితే వచ్చేసింది. ఇంకా వీళ్ళే మా ఫ్రెండ్స్, ఇంకా మా కదిరు, ఇంకా ఫ్రెండ్స్ వచ్చి వీళ్ళ తమ్ముళ్ళు ఇంకా వచ్చేసినాము. ఇదంతా మా రైచుటి బ్యాచే. సో అదైతే ఫైనల్ అయితే బస్సులో అయితే ఎక్కేసి ఇంకా ఫైనల్కి అయితే వెళ్తున్నాము. గ్రాండ్ హైపర్ ఇక్కడ మొబైల్స్ అయితే తక్కువ పడుతున్నాయని చాలా మంది అంటుంటారు వీళ్ళు టిక్ టాక్ లో. అది చూసేసి అయితే మేమైతే బయలుదేరేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మొబైల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని కనుక్కుందాం అని వెళ్ళాము. ఇంకా అంతలోనే మనకు టిఫిన్ టైం అయితే అయిపోయింది. ఇంకా టిఫిన్ తిందామని బయట హోటల్కి అయితే బయలుదేరాము. 4 చోట్ల తిరిగాము ఏ హోటల్ బాగుందని. కానీ మనకు ఏ హోటల్ పనికిరాలేదు. ఇడ్లీ, పూరి, వడ, పరోటా, దాంట్లోకి చట్నీ, కారం, గుగ్గుళ్ళు, మసాలా దోశ, సెట్టు దోశ, పూరి, ఇంకా పరోటా, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఇక్కడ అన్నీ ఉన్నాయి చూసుకో రాహులే. బ్రేక్ఫాస్ట్ కొరకు మీట్ చపాతీ, పరోటా, ఎగ్ పరోటా, మసాలా దోశ. దఫార్ మా కైంగా కలవరం అరే పార్సల్ లేదండి, చేతిలో వేసాం వెళ్ళిపోండి. ఇంకేం కావాలా? తప్పునా ఏమి కావాలా? చీలా దోశ, ఇడ్లీ, మసాలా దోశ. దీంట్లో చెప్పద్దు, నువ్వు చెప్పు. నాకు 2 పరోటా, 1 సబ్జీ. ఆర్డర్ అయితే చేసేసాము. ఆర్డర్ చేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే వచ్చేసింది. ఈయన వచ్చి మసాలా దోశ ఆర్డర్ చేశాడు, ఇతను వచ్చి చపాతి చేసినాడు. మేమైతే ఇద్దరం అయితే ఇడ్లీ అయితే ఆర్డర్ చేసినాము. కానీ ఇక్కడ అయితే అంత బాగలేదు ఇడ్లీ. ఏదో తినాలని తినేసాను ఇక్కడ ఇడ్లీ అయితే అస్సలు బాగలేదు ఇక్కడ. ఎప్పుడైనా వచ్చినా కూడా ఇక్కడ అంత పెద్ద భారీగా అయితే లేవు. మన ఇండియా హోటల్స్ అయితే ఇక్కడ లేవు. ఏదో ఆ రోజు కడుపు నింపుకోవాలని తిన్నా. అంటే ఇంకా మాలియాలో తిరగకంటే ఇంకా ఫాహిల్కి అయితే వచ్చాము కాబట్టి ఇంకా మాలియాలో ఫాహిల్లో తినాలి. దీన్ని ఇడ్లీ అంటారా? ఇడ్లీ చూడండి ఎలా ఉందో, మీరే చెప్పండి కామెంట్లో ఇది ఎలా ఉందో కనుక చెప్పేసేయండి. ఇప్పుడు ఫైనల్ ఇడ్లీ అయితే తిన్నాను, బాగాలేదు. తినాలనిపించినప్పుడు తినాల్సేయాలని ఇంకా నోట్లో అయితే వేసుకున్నాను. టిఫిన్ అయితే తినేసాము. ఇది చాయ్ పార్టీ. ఇది చాయ్ తాగుతున్నాం బయట అయితే చలి చంపేస్తుంది. ఇంకా వేడి చాయ్ తాగితేనే ఈ చలి తగ్గుతుంది మనకైతే. ఇంకా లేకపోతే తట్టుకోలేము ఈ చలికి. ఇంకా మొబైల్ చూద్దామని అంటే ఇక్కడ గ్రాండ్ హైపర్ అయితే ఉండాలి. గ్రాండ్ హైపర్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ మొబైల్ అయితే మేము గ్రాండ్ హైపర్ కి వచ్చాము. సో ఇక్కడ మొబైల్స్ అన్ని చాలా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ దొరుకుతాయి అని చెప్తారు. మేము కూడా చూడడానికి చాలా దూరం నుంచి వచ్చాము. సో చూద్దాం పదండి. వీళ్ళ మాటలతోనే విందాము. వీళ్ళు ఎంత ప్రైస్ అంటారో ఏంటో ఫోన్ లో అయితే చూసేద్దాము. ఆ మొబైల్ షాప్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా ఉన్నాయి ఇలాంటివి. వీళ్ళు ఏ మాటల్లో ఎలా ఉంటారో, వీళ్ళు మాటల్లో ప్రైస్ లో విషయాలు తెలుసుకుందాము. వీళ్ళ మొబైల్ ఎలా ఉంటాయో. తీసుకుంటున్నాము. బ్యాటరీ అయితే చెప్పినాడు. చూద్దాం మొబైల్ ప్రైస్ అని. మొత్తం మొబైల్ అయితే ఇదేనండి. ఇది వచ్చి 13 Pro మ్యాక్స్ అయితే కాదు. ఇది వచ్చి 256 GB. ఇది చూద్దాము ప్రైస్ ఎంత చెప్తాడో ఏంటనేది కొంచెంసేపు మాట్లాడుకున్నాము. అటు ఇటు మాట్లాడి వాడి ప్రైస్
ఎంత చెప్తాడో, ఈ మొబైల్ కాస్ట్ ఎంత అవుతుంది, లాస్ట్ ఎంత ప్రైస్ ఇస్తాడు అనేది మొత్తం అయితే తెలుసుకున్నాము. ఇంకా వీడైతే ఫోన్ అయితే బాగానే ఉంది, కానీ ఫోన్లో అయితే ప్రాబ్లం అయితే ఇంకా స్క్రాచ్లు అయితే ఉన్నాయి. ఫోన్ అయితే అంత నీట్ క్లీన్ అయితే బాగలేదు, కానీ ఏదో చూసుకోవాలి వాడుకోవాలన్నట్టు ఉంది. ఇంకా 200 అయితే చెప్పినాడు, 200 కంటే తగ్గించడం లేదు, 195 ఏమన్నాడు. మేము ఆడికి కూడా మేము వేయలేదు, వాడైతే ఎక్కువ ప్రైస్ చెప్తున్నాడు 256 GB అని. వాడు అది కాక బ్యాటరీ హెల్త్ కూడా 87 అన్నాడు. ఇంకా అది కాక ఇంకా చూసినాము. ఇంకా తర్వాత వేరే షాప్కి అయితే వెళ్ళాను. ఇక్కడైతే 13 Pro Max అయితే ఉన్నది. ఈడొచ్చి ఇది కూడా 250 అని ఏదో 200 పైన చెప్తున్నాడు. అటు ఇటు చూసినాము, కానీ మనకు ఈ మొబైల్స్ దుబాయ్ ఫోన్స్ కాబట్టి మనకైతే పెద్దగా నచ్చలేదు. చూసాము మొబైల్స్, ఇంకా ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయినది మొబైల్స్. ఇంకా లాస్ట్ చూసేసి ఇంకా లూలులోకి వచ్చేసాము. ఇంకా లూలులోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మొత్తం చూసిన ఫ్రూట్స్ ప్రతిది కూడా ఇక్కడైతే మొత్తం బాగా తిరిగేసాము. ఇంకా తిరిగేసి మా వాడు ఏదో చూస్తున్నాడు. సో మేము ఇప్పుడు లులు మార్కెట్లో ఉన్నాము. సో ఇది లులు మార్కెట్ ఇండియాది. ఇక్కడ చూద్దామని వచ్చాము. iPhone 13 Pro Max ఉందేమో. చాలా షాపులు తిరిగాము, కానీ ఏ షాప్లో కూడా దొరకలేదు మాకు. ఉంటాయి కానీ కొంచెం క్వాలిటీ లేవు, కొన్ని బ్యాటరీస్ లైఫ్ లేదు. సో లులులో వచ్చాము చూద్దామని. ఇక్కడంతా పిల్లలది, మనకి బట్టలు కావాలన్నా బట్టలు ఉంటాయి. క్వాలిటీ అయితే బాగుంటుంది, బట్టలు అన్నీ ఏమైనా కావాలనుకుంటే ఒకసారి వచ్చి విష్ చేయండి. చాలా పెద్దది ఉంటుంది, ఇది పాహిల్లో ఉంటుంది. లేడీస్కి కూడా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఏవో చాలా వెరైటీగా ఉన్నాయి. 25% ఆఫర్ అంట. ఇదంతా లేడీస్ కాస్ట్యూమ్స్. ఇక్కడ నుంచి మనది స్టార్ట్ అవుతుంది. షూస్ పిల్లలకి కానీ ఆల్మోస్ట్ రేట్ ఎక్కువే, కానీ క్వాలిటీ బట్టి రేట్ కూడా ఉంటుంది కాబట్టి తప్పదు, ఇవ్వాల్సిందే. సో మనం వచ్చిన పని ఫోన్ కోసం, కానీ ఫోన్ షాప్ దొరకట్లేదు, ఎక్కడ ఉందో వెతకాలి. అచ్చా అదే చూయా. సో మొబైల్స్ అయితే కింద ఉందంట, మనం పైన చేసుకుంటున్నాము. ఇప్పుడు దాకా కింద ఎత్తాము, కింద కనపడలేదు. సో దీన్నే యాక్సిలేటర్ అంటారు. అడ్జస్ట్ చేసుకుని మీకు తెలుసు, కానీ నేను చెప్తాను, ఏదో సొల్లు కబుర్లు చెప్పాలి కదా. ఇవన్నీ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు కొనుక్కునే సామాన్లు పెట్టుకొని వెళ్ళడానికి అనుకుంటా. కావాలంటే దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. సో వాలంటైన్స్ డే వస్తున్నాయి, దుప్పట్లు బెడ్షీట్లు అన్నీ రెడీగా ఉన్నాయి, కావాలంటే కొనుక్కోండి. సో మనకు కావాల్సింది దొరికిందో మొబైల్ షాప్. సో ఇక్కడి నుంచి అన్నీ ముందు చూసావే. సో ప్రైజులు కూడా బాగానే ఉన్నాయి. సో ఇది iPhone 14 Pro Max, iPhone 13 Pro Max అంట, 14 Pro Max. జాగ్రత్త, ఇలా దొంగతనం చేస్తే వస్తుంది, దొంగతనం చేయకండి. iPhone 13 189 है रे, नहीं हाँ 256 भी है. ఈడ యూట్యూబర్ ఓనర్, వీడు కొనడానికి ఐఫోన్ తను కడతాను. మోటరోలా మీకోసం కష్టపడి ఫోన్ కొంటున్నారండి పాపం మా షరీఫ్ గారు. మంచి క్లారిటీ ఇవ్వాలి వీడియోస్ ఖచ్చితంగా మీకు దొరుకుతుంది, టెన్షన్ పడకండి. పనిలో పడి మధ్యలో వచ్చిన విషయం మర్చిపోయినట్టున్నాడు, తర్వాత చెప్తే గుర్తు చేసుకున్నాడు. మేము మా ఫ్రెండ్ వచ్చారంట, జిలాన్ బాషా चिट्टी का शान मान क्या तो बोलना, दोस्तों की जान. हाँ दोस्तों की जान अंडा मावड़ा पिलते. ओके दोस्तों की जान क्या मैक्स में गेम है సో మేము ఇప్పుడైతే ఫైల్ నుంచి రిటర్న్ అవుతున్నాము. చాలామంది ఫైల్ బెటర్ అంటారు, వేస్ట్, టోటల్ వేస్ట్. దానికంటే కొత్త మొబైల్ కొనుక్కోవచ్చు అదే ప్రైస్, ప్లస్ దానికి వారంటీ లేదు, గ్యారంటీ లేదు, 2 months అంట, షాప్ వారంటీ అంట. ఊరికే ఆ టిక్టాక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తున్నారు, అంతా ఫేకే. దయచేసి మీరు కొనకపోతే మంచిది, అదేదో ఒక బ్రాండెడ్గా కొత్త ఫోన్లు కొనుక్కుంటేనే మంచిది. సో మేమైతే వెళ్ళాము, చాలా షాప్స్ వెతికాము, ఎక్కడికి వెళ్ళినా ఒక చోట ఫోన్ బాగుంటే అమౌంట్ ఎక్కువ, కొత్త ఫోన్ అమౌంట్ చెప్తున్నారు. సో తగ్గించడం కూడా ఏం జరగదు. మాకు నచ్చలేదు కాబట్టి మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మా ఊరు రాయచోటిలో అతను షాప్ పెట్టాడు, సమీర్ అన్న అని. సో అక్కడికి వెళ్తున్నాము, మేము మాట్లాడేసాము. ఆల్రెడీ ఫోన్ ఓకే అయిపోయింది, అక్కడ పోయి ఫోన్ తీసుకొని చలో మాలియా. లేదా ఇప్పటివరకు ఏం తినలేదు, మా పిల్లలు అలసిపోతున్నారు, తినకుండా కడుపులో మంట. కానీ టిఫిన్ కూడా అస్సలు పనికిరాదు. మేము చాలా హోటల్లో చూసాము, ఒక హోటల్ ఉంది కానీ ఆ హోటల్కి వెళ్ళలేకపోయాము. ఇంకోసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హోటల్ చూపిస్తాము. సో దయచేసి ఫైల్లో అయితే ఫోన్ ఎవరు కొనకండి, టోటల్ వేస్ట్. నాకు తెలిసి ఫైల్ రివ్యూ అయితే -0 ఇస్తాం, అంతా వేస్ట్. సో థ్యాంక్ యూ. మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఫోన్ మీకు చూపిస్తాం. మేము అక్కడ ఫైల్ నుంచి బయలుదేరి యాగేలాకి అయితే వెళ్తున్నాము. అదే యాగేలా మంతగా దగ్గరికి అయితే వచ్చేసాం. మేమైతే
ఇప్పుడు డైరెక్ట్ అడ్రస్ కాడికి వెళ్ళి ఆ సమీరన్న షాప్ కాడికి వెళ్ళి అక్కడ మొబైల్ అయితే ఓకే అయిపోయింది, పోయి తీసుకొని మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఆ మొబైల్ ఏ మొబైల్ కొంటున్నానో ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, బయట నేచర్ కూడా బాగుంది. బయట అడుగు పెడితేనేమో చలి చంపేస్తుంది. ఇది వచ్చి మహబూల్లా మంతగా అయితే ఇక్కడికైతే రీచ్ అయిపోతున్నాము, దగ్గరలో అయితే ఉన్నాము. బయటకి దిగినప్పుడు తికమక అయిపోయినాము. షాప్ ఎక్కడ ఉంది ఏంది ఎక్కడ అని ముందర పెట్టుకుని ఊరంతా తిరిగినాము. ఏమంటే ఆ షాప్ మేము ఎప్పుడు చూడలేదు కదా, ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి అందుకోసం ఆ షాప్ కోసం తిరిగాము. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా అయితే తిరిగాము. మళ్ళీ వీడియో కాల్ చేసి సమీరన్ నాకు ఎక్కడన్నా మీ షాప్ అని మళ్ళీ కాల్ చేసి ఏమో అడ్రస్ అయితే కనుక్కున్నాము. లొకేషన్ చూసుకుంటే ఏమో ఒక చోటే చూపిస్తుంది, మీ ఇదేమో షాప్ ఏమో ఇక్కడే ఉంది. మేమంతా ఊరంతా తిరిగినాము. లాస్ట్కి అయితే ఫైనల్ అయితే సమీరన్ రీచ్ అయిపోయినాము. ఫోన్ అయితే రెడీగా అయితే ఉంది, ఆ ఫోన్ అయితే ఇచ్చారు. ఇదే అండి 13 Pro Max 512 GB. దీని బ్యాటరీ పర్సెంటేజ్ కూడా 85 ఉండదు. ఇంకా అట మాట్లాడడం ఇదే సమీరన్న షాపు. ఎవడైనా రావాలన్నా కూడా విజిట్ చేయండి. అగేలా మంతకాలో అయితే ఈ షాప్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే కన్నా విజిట్ చేయండి. ఇక్కడ రీజనబుల్ ప్రైజ్లు అయితే ఉంటాయి. ఇతను సమీరన్న, ఇతను టిక్ టాక్ కూడా ఉంది, KTM సమీర్ మొబైల్స్ అని ఒక ఇది కూడా ఉంది, టిక్ టాక్ ఐడి కూడా ఉంది. నేను కింద మెన్షన్ చేస్తాను, మీరు ఎక్కడి నుంచో తెలుసుకోవచ్చు. రేట్లు రీజనబుల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి మొబైల్ అయితే ఇదేనండి. ఆ మొబైల్ కింద మీద పడి ఫోన్ అయితే తీసేసుకున్నాము. ఆ సమీరన్నకి అమౌంట్ ఇస్తేనేమో సమీరన్న నవ్వుకుంటూ సిగ్గుపడుతున్నాడు. ఎందుకు అంటే అమౌంట్ తక్కువ ఇచ్చినామేమో అని సమీరన్న నవ్వుకుంటున్నాడు. ఈ ప్రైస్లో రీజనబుల్ ప్రైస్ మనకు దొరికిందంటే చాలా చాలా గ్రేడే అండి. ఇలాంటి ఫోన్ దొరకాలంటే మనకు చాలా కష్టమే. ఈ ప్రైస్లో అయితే మనకు 512 GB కాబట్టి మనకు ఆ రీజనబుల్ ప్రైస్ అయితే దొరికేసింది. ఇంకా సమీరన్నకి అయితే ఇచ్చేసిన. సమీరన్న ఏం చెప్తున్నాడంటే నేను టెంపర్ గ్లాస్ ఇస్తాను, పౌచ్ ఇస్తాను, దాంతోపాటు గిఫ్ట్గా తర్వాత కెమెరా లెన్సెస్, తర్వాత వచ్చి చార్జర్ వైర్ అయితే మీకు ఇస్తాను, మంచి కాస్ట్ వేసి ఇస్తాను అని చెప్పేసినాడు. ఇంకా సరేలే అని మేమైతే వేయించుకున్నాము. తర్వాత వచ్చి అన్న రీజనబుల్ ప్రైస్ అయితే వచ్చేసాడు. ఇంకా ఆడికి ఈడికి కూరగాయల బేరం ఆడి అలసిపోయినాం, మేము అలసిపోయినాం, సమీరన్న అలసిపోయినాడు. ఇంకా మొబైల్ తీసేసుకొని ఇంకా బయలుదేరడమే మన పని. ఇంకా అంతసేపు ఆలోచించి ఏం చేసినా కూడా కూరగాయల బేరం మేము ఎక్కడ వెళ్ళినా కూడా మనము ఆడలేం కదా. ఇంకా 5 దినాలు అయితే ఇంకా ఎక్స్ట్రా అయితే అడిగినాడు. ఇంకా ఫైనల్ అయితే వైర్ అయితే తీసేసుకున్నాము. మొత్తం తీసుకొని ఇంకా ఫోన్ అయితే వీడియోస్ లో మాటలోనే సమీరన్న చాలా మంచి ప్రైస్ కే ఇచ్చాడు మొబైల్ అయితే. మా సమీరన్న ఎప్పుడైనా మంచోడేలే, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. ఎవరైనా వచ్చి సమీరన్న షాప్ విజిట్ చేయండి, చాలా మంచి ప్రైస్కి ఇస్తాడు. సో మా షరీఫ్ అయితే నవ్వుతున్నాను, ఎల్లగలు తిరుగుతున్నాడు. సో మాకు గిఫ్ట్ ఇస్తున్నారు మా సమీరన్న. కింద మీద పడి కూరగాయల బేరం ఆడేసి ఇంకా ఫోన్ అయితే తీసేసుకున్నాం. ఫైనల్ అయితే ఇంకా కెమెరా లెన్సులు వేయమని చెప్పేశాను. ఇంకా కెమెరా లెన్సులు వేస్తున్నాడు సమీరన్న అయితే. ఈ కెమెరా లెన్సులు వేసుకుంటే మనకు మొబైల్కి చాలా సేఫ్టీ, ఎందుకంటే మన మొబైల్ ఏం కాకుండా ఉంటుంది. అందుకోసం అని ఆ కెమెరా లెన్సులు అయితే వేయించుకోవాలి ఖచ్చితంగా. మన కెమెరా గిరలు పడకుండా ఏం కాకుండా అయితే ఆ సేఫ్టీ మెయింటెనెన్స్ చేయాలి కంపల్సరీ. ఇంత డబ్బులు పెట్టి ఆ ఫోన్ కొన్నప్పుడు దాని పిల్లల్లా చూసుకోవాలి, చిన్న పిల్లల్లా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ మొబైల్ని కూడా మనము. అందుకోసం అని కెమెరా లెన్సులు అయితే వేపించేస్తున్నాను. లెన్సులు వేపించాక మొబైల్ అయితే ఈ విధంగా అయితే ఉంది, హైలైట్గా అయితే తీసుకున్నాము. ట్యాక్సీ కోసం ఎదురు చూస్తున్నాం. ట్రిప్పులు చూడండి, ట్యాక్సీ ఆటో ఫైనల్ అయితే ఐఫోన్ అయితే తీసుకున్నాము. కానీ ట్యాక్సీ కోసం అయితే ఎగరాల్లో వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మాలియాకి వెళ్ళాలి. फाइनल टैक्सी వచ్చింది ఎంత మాట్లాడుతున్నారు पैसा रे बात करो दो जो क्या बोलो सर 4 आदमी बोले 3 पूछ रहा मैं चलो 3 दिनार 3 दिनार बोल रहे इन अभी भाई 3 है। हां नहीं मेरे पास नहीं है, मेरे पास नहीं है, 3 है नहीं 3 दिनार चलो 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 కూరగాయలు బేరం ఆడుతున్నాం మేము టాక్సీకి వచ్చి. టాక్సీకి కొట్లాడుతున్నాము ఏం చేద్దాం, ఐఫోన్ కొనే డబ్బులు లేక 4 అన్నప్పుడు మేము వచ్చి 3 కొట్లాడుతా కూర్చున్నాం. ఐఫోన్ తీసుకొని ఇప్పుడు బీదలు అయిపోయినాం. ఎవడైనా ఐఫోన్ తీసుకుంటే బాగుండోడు అనుకుంటారు. మేము ఐఫోన్ తీసుకొని బీదలు అయిపోయాం. టాక్సీ కూడా డబ్బులు లేవు. ఓ మై గాడ్ వద్దులే గొప్పడద్దులే.
नंबर से आएगा हाँ। बगल नंबर से जाएगा ये दुनिया का है, ये क्या है? ये दुनिया है, दुनिया का है क्या ऊपर है दुनिया का मौजूद है। दुनिया का मौजूद है, उमर अब उमर बस जाएगा बगैर नंबर देगा। उम्र है किसको? आदमी इंसान का। पैदाइश और मौत। हाँ ये क्या हो गया? हाँ? पैदा होने का मौत। वही तो बोल रहे हैं आप कितने कैसे वही तो मांगेंगे 1 साल 2 साल 3 साल ये नंबर से आएगा या बेटी आएगा? ये लड़की अलग है ना? नंबर से आएगा, दूसरा वापस जाएगा, पता नहीं कौन जाएगा। कौन आएगा? देखो बगैर नंबर हो जाएगा, वही तो बोलो तुम बोलो। वापस नहीं आएगा। ऊपर जाएगा वापस नहीं आएगा। कैसे हुआ बहुत नहीं मौत के सिवा और कुछ भी। ऊपर जाएगा वापस नहीं आएगा। हां बोलो ऊपर के नीचे जाएगा। ऊपर చేసి ఆ ట్యాక్సీ వాడికి అయితే మసలా అయితే వేసాం. మసలా అంటే పొడుపు కథ ఒకటి తీసుకోవాలని వాళ్ళని వేసేసాము. కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, ఏం ఏం చెప్పాలో అర్థం కాల. మాకైతే చాలా వేసినాడు. ఇప్పుడు తనకి చెప్పానంటే తనైతే నేను చెప్తాను అన్నాడు, ఇంకా తాను చెప్పలేకపోయినాడు. ఇంకా ఫైనల్ అయితే మాలియా అయితే జరుగున చెప్పే లోపల ఫైనల్ అయితే మాలియా అయితే వచ్చాం. మాలియా అయితే వచ్చేసాం ఫైనల్ అయితే. ఇంకా పోయి తినడమే. ఇంకా गिलास खरीदा तो कहता घर में चला रहा है बूढ़ी गाना दिया అయితే బీభత్సంగా వేస్తుంది. ఇంకా హోటల్లో అయితే దూరిపోయినాము. హోటల్లో దూరి ఇంకా చకచకా అని ఫట్ అని మేము బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసాము. మటన్ బిర్యానీ 3 ప్లేట్లు మటన్ బిర్యానీ చేసేసినాము. ఇంకా బిర్యానీ తీసేసి ఇంకా లాగిచ్చేస్తున్నాము. ఇంకా తినేసి ఇంకా బీచ్ కాడికి వెళ్తే బయలుదేరాలి. ఇంకా ఫ్రెండ్స్ని వచ్చి పోయి కలవాలి. సో ఇదన్నమాట మనకు ఈరోజు వ్లాగు ఇలా ఉంటుంది. ఇంకా బీచ్ కాడికి అయితే బయలుదేరదాము. అక్కడ వాతావరణం చూద్దాం. చూడండి బీచ్ కాడ ఇదేనండి ఆ బీచ్. నిజంగా నేను వచ్చి సీసైడ్కి వచ్చి చాలా రోజులు అయిపోయింది. సీసైడ్లో అయితే వాతావరణం అది చాలా చల్లగా ఉంది. చలి అయితే చంపేస్తుంది. ఇక్కడ బీచ్ దగ్గరగా ఉంది. ఆ చల్లో గాలి కూడా వేస్తుంది ఎక్కువ, అందుకోసం చలి చంపేస్తుంది. నీళ్లు కూడా చాలా పైకి అయితే వచ్చేసినాయి. ముందు అయితే చాలా తక్కువ ఉండే నీళ్లు, ఈసారి అయితే పైకి వచ్చేసింది. నెల వచ్చి బీచ్ కాడికి వచ్చి కూడా నెల అయిపోయింది. ఇంకా నెల నుంచి ఇంకా ఏం తిరగలేదు. ఇంకా ఇదే తిరగడము. మా ఫ్రెండ్స్ వచ్చే ఇల్లే. మా ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ ఒక్కొక్కరు ఒక మెంటాలిటీ ఉన్నారు. ఏంట్రా అంటే ఈ మెంటాలిటీ ఒక్కొక్కరు బిజీలో అయితే అయిపోయినారు. ఇంకా బీచ్ కాడికి వచ్చి ఫోటోలు దిగడంలో చాలా బాగున్నారు. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది, అందుకోసం ఫోటోలో బిజీ అయిపోయినారు చాలా మంది. ఇక్కడ అయితే మా వాళ్ళు ఒక్కొక్కరు ఫైట్ సీన్లు, ఒక్కొక్కరు వచ్చి టిక్ టాక్లు చేయడం, ఫోటోలు దిగడం, ఒక్కొక్కరు ఒక రకంగా మెంటాలిటీలో బిహేవ్ చేస్తున్నారు. ఈయన వచ్చి ఇస్మాయిల్, ఈయన వచ్చి టిక్ టాక్ చేయడంలో బిజీ అయిపోయినారు. ఆ కింద బూట్లు నానిపోతున్నా కూడా నీళ్ళల్లో కూడా అసలు టిక్ టాక్ అయితే వదలడం లేదు. ఇంకా టిక్ టాక్ వీడియో రాలేదని 5-6 సార్లు టేక్ అయితే తీసుకున్నాడు. ఇంకా వీడియో రాలేదని మళ్ళీ ఇంకోసారి టేక్ అయితే తీసుకున్నాడు. ఆ నీళ్ళు అయితే కాళ్ళు నానిపోతున్నా కూడా పట్టించుకోవడం లేదు. ఆ టిక్ టాక్ చేయడంలో బిజీ అయిపోయినాడు. ఏంటి ఇస్మాయిల్ అన్న ఎప్పుడైనా వదిలేనా ఇంకా వీడియో అని చెప్తున్నా కూడా వదలడం లేదు. ఇంకా ఫైనల్ చూడండి బీచ్ అయితే చాలా బాగుంది. నేను కూడా ఒక వాక్ వద్దామని అనుకున్నాను. చూడండి వాక్ చేసుకుంటా ఏదో చెప్పుకుందాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక మైక్ అయితే పని చేయలేదు చాలాసేపు. ఇంకా ఏదో చెప్పేస్తున్నాను, లడలడ వాగేస్తున్నా, కానీ ఆ మైక్ పని చేయకుండా ఏం చేయలేకపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చి చూస్తేనేమో వీడియో ఏమో వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మాల్యాలో బీచ్లో చూస్తే కనుక చాలా నీళ్ళు అయితే వచ్చేసాయి. ఇంతకుముందు ఒక నెల తర్వాత చూస్తే కనుక ఇంక నీళ్ళు ఈ నీళ్ళు చూస్తేనేమో చాలా భారీగా వచ్చేసాయి. ఇదేనండి ఆ కోవిడ్ సిటీ, ఆ మాలియా, ఈ ప్రపంచం. ఇదే మనకు కోవిడ్లో ఉన్న ఒక డ్రైవర్కి, ప్రతి ఒక్క ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్క మనిషికి ఇదే మనకు లైఫ్. ఇదే మా బ్యాచ్. ఈయన కొడుకు లాలీబాబు వేసుకున్నాడు నోట్లో అయితే. ఈయన కొడుకే. ఇతను వచ్చి మా సమీ ఫ్రెండ్. ఆయన వచ్చి టిక్ టాక్ స్టార్. ఎప్పుడు చూసినా టిక్ టాక్ పట్టుకునే ఉంటాడు. ఏం అర్థం కాదు మహమ్మద్ ఆ ఫ్రెండ్ 15 Pro Max ఫ్రెండ్. ఆపిల్ పోస్ట్ తీయండి. న్యాచురల్ టైటానియం 15 Pro Max చాలా అద్భుతంగా ఉందండి. ఎక్కడ కొన్నారు మీరు? 2 రూపాయల 3 రూపాయల? ఇది వచ్చి 4 రూపాయలు. 4 రూపాయల ప్రైస్ అంట. చాలా బాగుందండి. నాకు అమ్మేస్తారా? 2 రూపాయలు ఇస్తాను. వచ్చి చర్చ్ కోయిట్లోనే పెద్ద చర్చ్ ఇదే క్రిస్టియన్స్కి. ఇదే మాలియా సీసైడ్ అయితే ఇప్పుడు వెళ్ళాము. ఇప్పుడైతే బయలుదేరి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి అయితే మనము ఆ పక్కనకి టీవీఎస్ కరో సైడ్కి అయితే వెళ్తున్నాము. ఆ పక్కన మాలియాలోకి. అక్కడికి వెళ్తే ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా కొంచెం ముచ్చట్లు పెట్టుకొని ఇంకా సాయంత్రం ఇంటికి అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది. ఇదే మనకు ట్రిప్. మనకి ఈరోజు జరిగిన ట్రిప్పులో ఏం చేసేది చూస్తున్నాం కదా. ఓకే ఆ చర్చ్, ఈ చర్చ్లో మాల్యాలు అయితే పెద్ద. ఇక్కడైతే పిలిపిలు ఉన్నాయి. 2 చర్చ్లు ఉన్నాయి. ఆ పక్కన బ్రిడ్జ్ దాటుకుంటే ఇంకా అక్కడైతే తెలుగు వాళ్ళ చర్చ్ ఉంది. ఇదే కోవిడ్ సిటీలో మాలియా అంటే ఇదే మనం తిరిగే మాలియా. ఇక్కడికి మనం ప్రతిసారి వస్తూనే ఉంటాము. క్లైమేట్ చూసుకుని చాలా కూల్గా అయితే ఉన్నది. ఫైనల్ అయితే మాల్యాలో అయితే చేరుకున్నాము. ఇంకా అన్న దగ్గరికి అయితే వచ్చేసాను. నేనైతే యూటీసీలో అయితే అన్న ఉన్నాడు. ఇంకా అన్నని మాట్లాడుకుని వెళ్ళిపోదామని ఇంకా అన్నగాడికి అయితే వచ్చేసాను. అన్న వచ్చి యూటీసీలో ఇంకా ఆఫర్. ఇది వచ్చి కోయిట్ అండి. కోయిట్లో అయితే మాల్యాలోనే ఇది ఒక బ్యాక్ సైడ్ అక్కడ కనిపించే టవర్ వచ్చి ఇది లిబరేషన్ టవర్ అంటారు దీన్ని అరబీలో. ఇది వచ్చి మురుగాబ్లోనే అతిపెద్ద టవర్. ఇది ఫేమస్ అయిన టవర్స్.
ఇది వచ్చి పక్కన ఉండేది వచ్చి పెనాసోనిక్ టవర్ చూస్తున్నారు కదా. ఇది వచ్చి మనకు కోయిట్ సిటీ బ్యాక్ సైడ్ అనమాట. మా అన్న లగేజ్ ఇచ్చింటే లగేజ్ తీసుకొని పోతున్నా. కవర్ నాకంటే పెద్దగా ఉంది, ఏం చేయాలి అర్థం కాబట్టి ఎత్తుకోలేక ఏడుస్తున్నాను. ఇది నాకంటే పెద్దగా ఉంది కవరు. అయ్యో ఎంత కష్టం వచ్చి పడిపోయింది. ఈ పద్ధతే కరెక్ట్, ఎందుకంటే మన ఊళ్ళో సంకలో మూట అడుతుకున్నట్టు అదేదో అంటాడు చూడండి, సర్దిగోళ వంక నా మూట అన్నట్టు అట్లా తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఇదే బాగుంది, పల్లెటూరు మాదిరిగా చాలా బాగుంటుంది అది మాదిరిగా వెళ్తే. ఏదైనా కానీ ఇలా పోయినప్పుడు మనకు మన పల్లెటూరు ఒకసారి గుర్తొచ్చేస్తుంది. మన పల్లెటూరు విషయాలు ఇక్కడ వేసామనుకో భలే ఉంటాయి కదా, కొత్తగా ఉంటాయి. అదనమాట. మనము జాతరలోకి వెళ్తున్నాము. జాతర ఎందుకు అంటున్నా అంటే ఏంట్రా ఇడు షాపింగ్ మాల్లోకి వెళ్ళి జాతర అంటున్నారేమో. ఇది కాదండి, ఇక్కడ మొత్తము సవక బ్యాచ్ కాబట్టి అందరూ ఇక్కడే కిందనే ఉంటారు, అందుకోసం ఫుల్ అయిపోతుంది. దీనికి అందుకోసమే జాతర అని పేరు పెట్టేశారు మన వాళ్ళు. అయితే ఎక్కడ పోయినా మా వాళ్ళు పేర్లు అయితే భలే పెట్టేస్తారు. జాతర ఏదైనా కానీ కొత్త కనిపిస్తాయని కొత్త పేర్లు పెట్టేసి ఉంటారు. చూడండి ఇక్కడ అంతా సవక బ్యాచ్ బేరమే మొత్తం. 100 దినార్ రూబా 2 దినాలు 3 దినాలు ఇలా సవక బేరమే మొత్తం దొరుకుతాయి ఇక్కడ. బట్టలు కూడా మన మా ఇస్మాయిల్ మాటల్లో కొన్ని విందాం. కింద మాలియాలో ప్రతి ఒక్కరికి తెలిసిన బేస్మెంట్ అందరికీ తెలుసు. చిన్న పిల్లల డ్రెస్సులు ఉన్నాయి. అలాగే నాతో వస్తే ఇంకా నేను చూపిస్తాను. చాలా మందికి ఏంటి తెలియదు అంటే మెయిన్ గా బ్లాంకెట్స్ అక్కడ చూపించండి. తర్వాత పిల్లో కవర్స్ అలా కనిపిస్తాయో లేదని తెలియదు, చూపిస్తాను. కలిసిందా? అల్హమ్దులిల్లాహ్. చూడండి ఇక్కడికి వస్తే నూస్ దినాల్లోనే చిన్న చిన్న టవల్స్. ఇక్కడైతే నమాజ్ చేసుకునే దానికి ప్రతి ఒక్కటి చూడండి. సల్లి చేసుకోవాలంటే ఎవరన్నా ఇవి కూడా చాలా తక్కువలోనే దినారు 2 దినార్లలో వచ్చేస్తాయి. అవునండి. ఇంకా చలికాలంలో వ్యాజ్లిన్స్ అలాగే క్రీములు కావాలంటే ఓకే వెళ్ళండి. బండి ఎక్కడండి? ఇదేనండి. ఇదే అండి పౌడర్లు, ఐలాండ్లు, మస్కారాలు ఇంకా ఏమేమి ఉన్నాయో అంట. చూడండి చూపిస్తున్నారు ఇస్మాయిల్ గారు. ఇక్కడ వచ్చేసి అన్ని ఆఫర్లు ఉంటాయి. ఇండియాకి వెళ్ళాలంటే నొప్పుల కోసం అలా తైలాలు కావాలంటే ఇక్కడ ఉన్నాయి ఈ ప్లేస్ లో. ఓకేనా? సోప్స్ షాంపూస్ కావాలంటే ఇంకా ముందు వెళ్ళండి. చూడండి ఇక్కడ షాంపూలు, ఇక్కడ వచ్చేసి బాడీ లోషన్స్ అన్ని ఉన్నాయి. ఎవరైనా కావాలంటే తప్పకుండా ఎక్కడ అడ్రస్ చెప్పండి. మీ ఆయనకి ఏదో కావాలంటే కొంచెం వ్యాజ్లిన్ ఇదే ఏంది వ్యాజ్లిన్ టేప్ అయితే కావాలి, బట్ ఇదైతే నాకు అవసరం లేదు. నాకైతే ఇంకో ప్లేట్ టేప్ కావాలి. అంటే అది వచ్చి టేప్ అయితే దొరికింది. ఇదేనండి నాకు కావాల్సిన టేపు. ఇదైతే ఏమైనా పగిలిపోయిన పైపులు ఏమైనా కావాలంటే ఇదైతే వాడితే చాలా చాలా బాగుంటుంది. ఇది తీసుకున్నాను. అలాగే ఇవైతే మనం కార్గో చేసుకోవడానికి ఏమైనా చేయాలన్నా కూడా ఇది బాగా పనికొస్తాయి. సైడ్ ఇవ్వండి, ప్రేక్షకులు వెళ్తారండి. సఫర్కి పోవాలంటే మీరు సబ్బులు బాగుంటాయి. లక్స్ లైఫ్ బాయ్ అన్ని దొరుకుతాయి సిగ్దాప్ లో. మీకు కావాలంటే తక్కువలోనే దొరుకుతాయి. సఫర్కి పోయేటప్పుడు ఇలాంటి వస్తువులన్నీ ఎత్తుకొని పోవాలా, ఎందుకంటే ఆఫర్లో ఉంటాయి. ప్రతి ఒక్క సబ్బు దొరుకుతుంది. ఏమంటే కోవిడ్ నుంచి తీసుకోపోయినామని ఒక చిన్న వాళ్ళకి సంస్కృతి ఏం చెప్తారు కదా, అన్ని దొరుకుతాయి. బాడీ లోషన్, హ్యాండ్ వాష్ మొత్తం దొరుకుతాయి. వ్యాజ్లిన్ ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ ఏం కావాలన్నా దొరుకుతాయి తక్కువనే. అంటే ఇక్కడ సవక బ్యాచ్ బేరమా? అన్ని సవక ఎక్కువ. ప్రతి ఒక్కటి కూడా మన ఇండియా బ్రాండ్ ఏవి కూడా దొరుకుతాయి. మైసూర్ శాండల్ దొరుకుతాయి. ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఓకే అన్న, ఇక్కడ సవక బేరం దొరుకుతుందా? అన్ని చవక మన అన్వేషణ చెప్పినట్టు చవక. చూడండి ఆఫర్లో వచ్చేసి లక్స్ సోప్స్, అలాగే చూడండి షేవింగ్ బ్లేడ్స్ కానీ బాడీ లోషన్స్, షాంపూలు ప్రతి ఒక్కటి చవక. మీకు ఏది ఎంత పడవచ్చు? దినార్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అన్న. ఓకే చాలా అంటే చాలా తక్కువ. మనలాగా ఇంట్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా కొనుక్కోవచ్చు. అంత చీప్ గా దొరుకుతాయి. చీప్ అండ్ బెస్ట్ అంటారా? చీప్ అండ్ బెస్ట్. రండి విజిట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. ఏదైనా తీసుకుంటే ఇక్కడ కువైట్ లో ఇలా బిల్ కౌంటర్ ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి బిల్ వేయించుకోవాలి. అయితే రూపాయి దినారు చెప్పండి. ఏంటది? ఇదా మన దిండు కవర్. చూడండి ఎంత నీట్ గా ప్యాక్ చేసి పెట్టారో. చాలా అంటే చాలా బాగుంది కదా. ప్రైస్ ఇది వచ్చేసి 350 ఫిల్స్. నమ్మలేకపోతున్నారా? నమ్మాలి. అప్పుడప్పుడు కువైట్ లో తక్కువ కూడా దొరుకుతాయి. నేనైతే ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే మొన్న ఒకటి నా దిండు కవర్ చినిగిపోయింది. ఓకే, అందుకోసం చూస్తున్నాను ఏ కలర్ అయితే. ఇవి తక్కువలో పడుతున్నాయని బాగుంటాయా? బాగుంటాయా? చాలా బాగుంటాయి అన్న ఇవి. ఎందుకంటే చినిగిపోయా అలా ఏం లేదు, బాగుంటుంది. అంటే క్వాలిటీ అంటారు. క్వాలిటీ కాటనా అటైతే తీసుకోవచ్చు. చూడండి క్లాత్ కూడా కాటన్ చాలా బాగుంటుంది. मैं बताతున్నాను నచ్చింది ఆ కలర్. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నచ్చింది మీకు కూడా. అలాగే వచ్చేయండి నాతో చిన్నపిల్లలకు షూస్, అలాగే తక్కువ ధరలో
మనం యూస్ చేసుకోవడానికి అతిగా చీప్ లో దొరికే షూస్ చూపిస్తాను రండి. పండి నేను కూడా చాలా ఆత్రంగా ఉన్నాను. వెంటనే నాతో రండి. చూడండి ఇదంతా చిన్నపిల్లల సెక్షన్. వావ్. ఇలాగే కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడంతా పెద్దవాళ్ళ సెక్షన్. చాలా అంటే చాలా తక్కువ రేట్లో 2 దినార్లో దినార్ నూసు, అలాగే దినార్ 750. అంటే ఇంత తక్కువలో ఉన్నాయి, క్వాలిటీ చూడండి మనం ఇంటికి తీసుకెళ్లాలన్నా కూడా చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇవి పిల్లలు చాలా మంది అడుగుతారు లైట్లు అవి కావాలని. ఇవి లైట్లు అవి అనమాట. అవి నడిచేటప్పుడు లైట్లు వస్తాయి. బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే దినార్ నూసే. చూడండి ఎంత బాగున్నాయో షూస్. అంటే ఇది లైఫ్ వస్తాయా? మనం రోజు యూజ్ చేసుకోవచ్చు అన్న. చాలా డైలీ యూజింగ్ డైలీ యూజ్ కి బాగుంటాయి. చూడండి ఇక్కడైతే చూడండి చెప్పులు కూడా ఉన్నాయి. అలాగే చాలా తక్కువ రేట్. అంటే దీని ప్రైజులు ఎంత? హ్యాండ్ బ్యాగ్స్ చెప్పులు చూపిస్తాను. ఓకే చెప్పండి. ఇదంతా చూడండి లేడీస్ చెప్పులు అన్నమాట. చూడండి చాలా అంటే చాలా మంచి డిజైన్లు. మన ఇండియాలో అయితే అందరు ఇష్టపడతారు. అలాగే ఇది వచ్చేసి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఓకే చూడండి పిల్లలకు స్కూల్ కూడా తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. అలాగే చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి. అంటే మీరు ఇప్పుడు తీసారు కదా, అది ఎంత పడవచ్చు కాస్ట్? అంతే. ఇది వచ్చేసి ఇక్కడే మనకు కాస్ట్ ఉంటుందన్న. మనం 4 దినార్లు 3 దినాల్లో 900 ఫిల్స్. అంటే ఒక 1000లో 1000 రూపాయల్లో వచ్చేస్తుంది. నైస్. చూడండి ఇది వచ్చేసి ఆఫీస్కి వెళ్ళాలని అనుకున్న లేడీస్ కోసం ఇది బాగుంటాయి. అలాగే ఇవి ఫ్యామిలీ లేడీస్ కోసం అందరికీ ఉన్నాయి. ఓకేనా? ఓకే. కావాలి రహీమ్. మనము ఇక్కడ నుంచి పైకి వచ్చేస్తే ఈ షాప్ ఉంది లేలాగా. చూడండి ఫ్రెండ్స్, ఎవరికన్నా కావాలంటే ఇక్కడ కూడా చాలా మంచి ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతాయి. ఇది వచ్చేసి మన షాపే. ఓకేనా? ఇక్కడ వచ్చేసి అన్న ఉన్నారు చూడండి. ఎవరైనా వచ్చి మన పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు. యూట్యూబ్ ఛానల్. అలాగే ఇక్కడ లేడీస్కి నెక్లెస్లు కానీ ప్రతి ఒక్కటి అవన్నీ ఉన్నాయి. బ్యాంగిల్స్ ఉన్నాయి. ఒకసారి మన డిజైన్స్ అన్ని చూసుకోండి. ఎక్బార్ లుక్ దాగా చూసుకుంటే రింగ్స్, అలాగే సిల్వర్ చైన్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి బ్రాస్లెట్స్, చైన్స్ ప్రతి ఒక్కటి. ओके इंशाल्लाह. टिक टॉक नहीं हुआ, यूट्यूब चैनल हाँ लिंक मैं तुम्हारे डाल दूँ. लिंक डाल ले. तेरा नाम सक्सेस हुआ? नहीं हमारे दोस्त एंड डालना एंड शॉप का नाम डालो. एंड देना. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఫ్రైడే హాలిడే అంటే ఇలా ఉంటుంది. మరి కావాల్సిన వస్తువులు తీసుకుంటాము, అలాగే అన్ని చూస్తాము, ఎంజాయ్ చేస్తాము. ఇలాగా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి మనకు చుట్టూ అయితే ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. ఫైనల్ అయితే నా లగేజు, నా ప్యాకింగ్ మొత్తం అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్లీ మాల్యాకి వదిలే సమయం అయితే ఆసన్నం అయింది. ఇంకా మాల్యా వదిలేసి ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాను. బస్సులు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా వెళ్ళిపోతే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. అదే ఈరోజు ఈ వ్లాగ్. సో అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ బస్సే మనం ఎక్కి వెళ్ళిపోవాలా. 102XY ఈ బస్సు ఎక్కి మనం ఇంటికి వెళ్తే చక్కగా ఇంటికి వెళ్తాం. మీ ఇంటి నుంచి 1 గంట బయలుదేరాలి. ఒకసారి లాస్ట్గా మాల్యా ఒక వ్యూ చూసుకోండి. ఇదేనండి మాల్యా. ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జ్, ఇదే టవర్స్ చూస్తున్నారు కదా, ఇదే మాల్యా. ఓకే బాయ్ బాయ్. అయితే బస్సులో అయితే చేరుకున్నాము. ఇంకా అయితే బయలుదేరాము ఇంటికి. బస్సులో అయితే కూర్చున్నాను. ఇంటికి వెళ్ళిపోయి బస్సు మొత్తం నిండిపోయింది ఫుల్గా. జనాలు అయితే మామూలుగా లేదు, జనాలు బీభత్సంగా ఉన్నారు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలి. ఫుల్ బీభత్సంగా కాలు నొప్పులు అయితే ఉన్నాయి, తల నొస్తుంది. షాపింగ్ చేసేసి మాల్యాలో తిరిగి అసలు ఎలా ఉందంటే చెప్పుకోలేను, అంత బాధగా ఉంది. ఏదో వచ్చిన ఆనందం భలే ఉంటుంది. ఆ హ్యాపీనెస్ ఒక్క రోజులో ఇలా అలా జరిగిపోయింది ఈ రోజుకి. బస్సు అయితే దిగేసినాము. బస్సు దిగేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది. ఇక ఇంటికి వెళ్ళి 1 గంట నడవాలి. ఇంటి నుంచి 1 గంట నడిస్తే మన ఇంటికి అయితే బయలుదేరుతాను. చాలా దూరం ఇంటి నుంచి. మా ఫ్రెండ్ పోతున్నాడు. బాయ్ బాయ్.
ఇంకా నేను కూడా వెళ్ళాలి. గంట అయితే నలవాడి నుంచి ఇక చీకటి బతుకులా అయిపోతాను. ఇంకా ఒంటరిగా వెళ్ళాలి. గంట ప్రయాణం చేయాలి నడుచుకుంటా. చలి అయితే బీభత్సంగా ఉంది. బాగా వేసుకుంటాను చల్లగా. అర్థం కావట్లేదు, అంత ఇదిగా ఉంది చలి మొత్తము. ఇక్కడ స్ట్రీట్ లైట్లు ఉన్నాయి కాబట్టి నేను ఇంటికి అయితే బయలుదేరుతున్నాను. ఇక్కడ మామూలుగా అయితే స్ట్రీట్ లైట్లు ఉండవు కాబట్టి చీకటి ఉన్న చోట చాలా భయంకరంగా ఉంటుంది. ఏదో స్ట్రీట్ లైట్ ఉన్నాయి కాబట్టి కొంచెం వెళ్ళగలుగుతాను. ఓకే, అదే నేనైతే ఇంటికి సగం దూరం అయితే వచ్చేసాను నడుచుకుంటానే. ఇంకా మొత్తం అయితే ఇంకా ఓ పక్కన బరువు ఒక పక్క ఉంది. ఇంకా నడుచుకుంటా పోతున్నాను. ఇంకా నైట్లో ఒక్కరే పోవాలా. ఇక్కడ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు నాతో పాటు తోడుగా. ఇది వచ్చి ఫనతీస్లోనే అతి పెద్ద మసీద్. చాలా చాలా బాగుంటుంది లోపల మసీద్ అయితే. సో ఇదన్నమాట. నేనైతే ఇంటికి దగ్గరగా అయితే చేరుకున్నాను. ఇది వచ్చి పెద్ద బిల్డింగ్. ఇది బ్రిడ్జ్ చూస్తున్నాను కదా, ఈ బ్రిడ్జ్ దాటుకుంటే నా ఇల్లు వచ్చేస్తుంది. ఫైనల్లీ ఇదే నా బ్లాగ్ అయితే. ఇదే కనుక ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసి పడేసేయండి. ఫ్రీగానే కదా సబ్స్క్రైబ్, మీకేం డబ్బులు అడగలేదు కదా, అందుకోసం. బాయ్.